బైబిల్ గ్రంథంలోని శిష్యులు ఎంతమంది ఆయనకి? యేసుక్రీస్తు ప్రభుకి 12 మంది. వెరీ గుడ్, అందరూ లైన్ మీద ఉన్నారు. ఇదే లైన్ మీద వెళ్ళిపోదాం పరలోకానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువుకు 12 మంది శిష్యులైన బైబిల్ గ్రంథంలో ప్రత్యేకమైన సంభాషణలు పేతురుతోనే జరిగింది. అవునా కదా? మీకు తెలుసు పేతురు అంటే మరి ఆయనకి ఎందుకు అంత ప్రత్యేకమో, లేకపోతే పేతురు లాంటి స్వభావం మనందరిదని ఎక్కువ పేతురు గురించి రాయించినేమో నాకు అర్థం కాదు. కానీ పేతురు గురించి దేవుడు బైబిల్లోని ఎక్కువగా ఆయనతో సంభాషించిన సంభాషణలు రాయించాడు. మిగతా వాళ్ళతో కూడా సంభాషించాడు, కానీ వాళ్ళు కొంచెం ఆత్మీయ జీవితంలో బాగున్నవారు. పేతురేమో కోపం వచ్చినా ఉండబట్టుకోలేడు, బాధ వచ్చినా కురింగిపోతారు, లేకపోతే వేదన శోధన ఏమైనా వచ్చిన ప్రభు మీ దగ్గర పోయి ఏడు చేస్తారు అన్నమాట. పాపం ఆయన చంచలమైన మనస్తత్వం అనమాట, స్థిరమైన మనస్సు కాదు ఆయన పేతుడిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే ప్రభువుకి ఏం చేయాలి? సరే, పేతురు చేశాడు. పేతురు జీవితం నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకొని మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే ప్రభువుకి మనం ఏం చేయాలి? అది ఈరోజు నేర్చుకొని మన వాగ్దానాన్ని, మన వాక్యాన్ని మనం ముగించుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అసలు మనల్ని కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలంటే ఏం చేయాలని ఆశపడుతున్నారు? అసలు ఆయన ఆశ ఏంటి? ఆయన కోరిక ఏంటి? అసలు యేసయ్య ప్రాణం పెట్టాడు కదా, మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? అసలు ఏమీ ఆశించకుండా ఎవరు ఏది చేయరు కదా. అయితే దేవుడు చేసినా కానీ ప్రభు మనల నుంచి మనమే దిక్కు అన్నాడు. మన భాషలో చెప్పాలంటే అసలైతే మనకెవరు దిక్కు? దేవుడు. అవును కదా? యేసుక్రీస్తు ప్రభు మనకి దిక్కు అంటాం. అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నీవే దిక్కు, నీవే గొప్పు, నీవు తప్ప మేము చెప్పుకోవడానికి కూడా ఎవరున్నారయ్యా మాట్లాడి మనం అనుకుంటాం. అవునా కదా? కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ సమయంలో మనకు ఒక విషయం తెలియజేయాలనుకున్నాడు. ఈ భూమి మీద మీరే నాకు దిక్కు అన్నాడు. దేవుని స్తోత్రం. అదేంటి ప్రభువా? నీకు మేమేలా దిక్కు అవుతాయా? నీకు మేమేలా దిక్కు అవుతాం చెప్పు? దిక్కులేని వాళ్ళనే కదా మాకు దిక్కు చూపించడానికి పరలోకం నుంచి దిగొచ్చి పరలోకానికి మార్గమైన ఆ దిశను, ఆ మార్గాన్ని మాకు చూపించి పరలోకానికి వెళ్ళింది. మమ్మల్ని దిక్కు అంటే ఏంటి? మాకు అర్థం కావట్లేదు అని అనొచ్చు మనం. అయితే అదే ఈరోజు తెలుసుకుందాం మన. దేవునికి స్తోత్రం కలుగునుగా. పేతురు అనే మాట నేను దేవుని వాక్యమే వెంటనే చేత కాదు కదా. నేను బాప్తీసం తీసుకున్న తర్వాత మీకు ఒక విషయం చెప్తే, నేను వాక్యమే బాప్తీసం తీసుకున్నాక మరి మా నాన్నకి ఎట్లా తెలుసు పేతురు అనే పేరు? బాప్తీసం తీసుకున్నాక మా నాన్నలు వచ్చారు. నాకు బాప్తీసం కార్యక్రమం అయిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్నలు ఇంటికి వచ్చారు. నాకు అప్పుడు దాకా కూడా తెలియదు పేతురు అనే యేసుక్రీస్తు ప్రభు శిష్యుడే. నిజంగా బైబిల్ ఏమీ తెలియకముందే యేసయ్య నా సొంత రక్షకుడు, ఆయన రక్తం నా కోసం తీర్చాడు, ఆయన నా పాపాల కోసం మరణించాడు, నేను ఆయన కోసం బ్రతకాలి, నీతిగా బ్రతకాలి అని చెప్పి బాప్తీసం తీసుకున్నా. బైబిల్ ఏమీ తెలియదు నాకు బాప్తీసం తీసుకునేటప్పుడు. చాలా మంది అనుకుంటారేమో బైబిల్ మొత్తం చదివితేనే బాప్తీసం ఇస్తారట అని. అది తప్పు. మా నాన్న ఏమన్నంటే ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత, నాన్న నీ పేరేం పెట్టారా అంటాం. నేనన్నా మా బావ ఏం చేసినట్టే ఈ పేతురు యోహాను ఇవన్నీ పెడితే అరే పేతురు అరే యోహాను అంటారని, అంటే శిష్యులందరినీ అరే అంటారు కదా. యేసు ప్రభువు మన తిరిగిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఏ పాటలు మనం ఏ పాటలు కాబట్టి వాళ్ళ పేరు పెట్టి అరే అని పిలుస్తారని మా బావ ఏం చేసినట్టే జయంత్ అని పెట్టింది నాకు. దేవునికి స్తోత్రం. జయంత్ అని పేరు పెడితే మా నాన్న ఫోన్లో మాట్లాడుతున్నా ఖమ్మంలో ఉంది. ఎరా నీ పేరేం పెట్టారా అంటే నా పేరు జయంత్ అన్నాడు. జయంత్ ఉన్నారా అన్నా. బైబిల్లో జయంత్ ఉన్నారా అన్నా. లేదు నానా అన్నా. మరి నాకు తెలియదు, అసలు ఉండో లేడు కూడా తెలియదు. మా నాన్నకి ఏదో తెలిసినట్టు అడిగింది నన్ను. దేవునికి స్తోత్రం. అడిగితే నేను నాకు తెలియదు, మరి లేడు అనుకోండి, లేడు అన్నాడు. పేతురు అని పెట్టుకోపోయావా అన్నా. దేవునికి స్తోత్రం. నేను అనుకున్న పేతురు ఎవరు అబ్బా అనుకున్నా నిజంగా. మరి మా నాన్న నాకు ఆ పేరు ఎందుకు పెట్టిండు? మా నాన్న మాట్లాడంలో నేను నవ్వొచ్చిన తర్వాత మా బావ ఒకరోజు పేతురు గురించి చెప్పింది అనమాట. చెప్పితూ మా నాన్న పేతురు అని పెట్టుకోవాలి అందుకే అంటే మా నాన్న దూరంగా ఉండేనే వాక్యం పెట్టినేవాడు అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం. నేనేనట్లేదు. దేవునికి స్తోత్రం. ఏం కాదు, వినాలి, కొన్ని వినాలి, తెలియాలి కదా. నాకే తెలియదు మరి పేతురు అంటే ఎవరో తెలియదు కాబట్టి మా నాన్న పేతురు అని పెట్టుకోపోయినవా అంటాం. పేతురు ఎవరబ్బా అనుకోండి నేను. కాకపోతే ఒకరోజు బైబిల్ అదే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు పేతురు అంటే ఎవరు? అసలు ఏంటి? ఆయన జీవితం నుంచి మనకి దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యాలు
మొదటి అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. చదివి అక్కడి నుంచి మన వాక్యాన్ని మొదలు పెడదాం. చాలా జాగ్రత్తగా వినండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చుచున్నప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞత కూడికలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు అంటున్నాడు భూదిగంతములంతట్లోని మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఇదే నేను మీ మీద ఉంచుతున్న భారం, ఇదే నేను మిమ్మల్ని నమ్మటానికి, మీరే నాకు దిక్కేక. భూదిగంతములు మొత్తం చెప్పటానికి నేను ప్రాణత్యాగము చేశాను, నేను 3వ రోజు తిరిగి లేచాను, పరలోకానికి వెళ్ళాను. ఇక బాధ్యత ఎవరి మీద ఉందంటే మీరే. యూదయలోని సమరయలోని గలిలయలోని భూదిగంతముల మొత్తం భూమి మీద ఉన్న ప్రతి మనిషికి సువార్త చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే. నేను ఏ చెట్టును నమ్ముకోలేదు రఘు, నేను ఏ పుట్టులను నమ్ముకోలేదు అబ్రహాం, నేను ఏ ఫ్యాన్ను నమ్ముకోలేదు షాలేం రాజ్, నేను ఏ రేకులను నమ్ముకోలేదు వివేక్. నేను నమ్ముకున్నది, నేను ఏ స్తంభాల్లో నమ్ముకోలేదు వంశీ, నేను ఏ సెల్ ఫోన్లో నమ్ముకోలేదు ప్రణయ్. దేవుడు నమ్ముతుంది ఎవరినంటే మనల్ని. ఏ వస్తువుని ఎలాగట్లా, ఏ వస్తువుని దిక్కనుకోట్లా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఇది బైబిల్లో రాస్తలేదు, కానీ ఒక చిన్న కథ చెప్పి నేను వాక్యం అనుకుంటాను. అదేంటంటే, ఈ వాక్యం చెప్పిన తర్వాత నేను అనుకోవటం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. ఈ వాక్యం చెప్పిన తర్వాత శిష్యులందరికీ ప్రార్థన చేసి ఒలీవ కొండ మీద పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పరలోకంలోని మరి 33.5 సంవత్సరాల తర్వాత ప్రభు పరలోకానికి వస్తుందంటే ఎలా ఉంటది పరలోకం? అడవుడు ఉండదా? బెలూళ్ళు కట్టుండ్రా, కొవ్వొత్తులు వెలిగించుండ్రా, పూలదండలు ఏర్పాటు చేస్తుండ్రా. ప్రభు వస్తానంటే అరే ఆఫ్టర్ ఎమ్మెల్యేనో ఎంపీనో వస్తుంటేనే అడవుడు చేస్తాం, అవునే కదా? మరి యేసు క్రీస్తు ప్రభు తన మహిమను విడిచిపెట్టి 33.5 సంవత్సరాల తర్వాత దేనికోసమైతే భూమి మీదకి వెళ్ళాడో, ఇదిగో దాన్ని నెరవేర్చి మళ్ళీ పరలోకానికి 33.5 సంవత్సరాల తర్వాత వెళ్ళినప్పుడు దూతలంతా కూడా ఆహ్వానం పలుకుతూ గుమ్మం దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చినప్పుడు ప్రభువు విజయగర్వం. ఎందుకు? ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మరణంపై ఆయనకి ఎలాంటి అధికారము లేదు. ఆయన నమ్ముకున్న పిల్లలు ఎవరికి కూడా ఇక దాని మీద దానికి అధికారం మన మీద లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు విజయ గర్వంతో పరలోక గుమ్మం దగ్గరకు వెళ్ళినప్పుడు దూతలంతా కూడా సగర్వంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు లోపలికి. వస్తున్నాడు. అయ్యా ఇదిగో ఈ సింహాసనం, ఇదిగో 33.5 సంవత్సరాల నుంచి దాని మీద ఎవరు కూర్చోలేదయ్యా. ఎందుకంటే నీకు సాటి అయిన వాడు కానీ, నీకు దీటైన వాడు కానీ, నీకు సరిపోయిన వాడు కానీ, ఈ పరలోక మధ్య కానీ, భూలోక మధ్య కానీ, పాతాళ మధ్య కానీ, ఏ లోకమందును నీకు సరిపోయిన వాళ్ళు లేదయ్యా. ఇదిగో ఈ సింహాసనం నీకోసమే సిద్ధపరిచింది, దా కూర్చో అన్నారు దేవదూతలందరూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, నీటిపై జీవిగా నడిచిన వాడతడు, నీటిపై జీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీదకి వెళ్ళి కూర్చున్న వెంటనే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సింహాసనం నాకు దొరికింది, శాశ్వతమైన సింహాసనం ఇది నాది అని చెప్పి కూర్చున్న వెంటనే దేవదూతలు కాసేపు కూడా ఆనందంగా ఉన్నాయి యేసు ప్రభుకి.
కాసేపైన ఆనందం ఉన్నాయాలి కదా. 33.5 సంవత్సరాలు భూమి మీద మనుషుల మధ్య, చెమట కప్పు మధ్య, మట్టి మనుషుల మధ్య తిరిగి వచ్చా కదా. కాసేపు కూర్చొని అయితే ఏమైతుంది దేవదూతలో, గాబ్రియల్ దేవదూత యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి సింహాసనం దగ్గరికి గాబ్రియల్ దేవదూత అనుకోండి, గాబ్రియల్ దేవదూత అడుగుతుంది యేసుక్రీస్తు ప్రభుని, ప్రభువా నువ్వు భూమి మీదకి ఎందుకు పోయినా చెప్పు, ఎందుకు పోయినవా అని అడిగినమాట. అడిగితే యేసు ప్రభు అన్నాడు, అదేంటి గాబ్రియల్ నీకు తెలియదా, మరియమ్మ పడుకొని ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి దర్శనం తీసుకొని ఒక వాక్యం తీసుకొని వెళ్ళి, అమ్మా నువ్వు గర్భవతి అవుతావు, నీ గర్భాన ఒక మనిషి పుడతాడు, అతడు లోకాన్ని రక్షించడానికి ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చిపోతున్నాడు, కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతావు, నువ్వు ధన్యురాలువి, నీ గురించి విన్న వాళ్ళందరూ ధన్యురాలని నీ గురించి చెప్పుకుంటారని చెప్పాడు కదా. నువ్వే కదా పోయి చెప్పింది నేను పుడతానని, మరి ఎందుకు పోయిన వంట ఏంటి అని అన్నట గాబ్రియల్ దేవదూత. అయితే యేసుక్రీస్తు ప్రభు అన్నట, ఈ మాట చెప్పిన వెంటనే ఈ గాబ్రియల్ దేవదూత సరే సరే మర్చిపోయా, కానీ నువ్వేం చెప్తావని మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని నేను మళ్ళీ అడిగా అన్నావు. నువ్వు కూర్చున్నాను. ఇప్పుడు పాత్ర ఈయన మిఖాయేలు దేవదూత, గాబ్రియల్ దేవదూత ఏమో యేసుక్రీస్తు పుడతారని చెప్పిండు ఆ సింహాసనంలో కూర్చుంది. ఇప్పుడు ఈయన మిఖాయేలు దేవదూత. ఈ మిఖాయేలు దేవదూత యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, సరే ప్రభా నువ్వు వెళ్ళును, పుట్టిను, బతికిను, చచ్చిపోయిను, తిరిగి లేచినవని మరి ఎవరితో చెప్పిను, పోయిన పని పూర్తి చేసుకున్నావా అని అడిగింది అనమాట మిఖాయేలు దేవదూత. దేవునికి స్తోత్రం. ఈ మిఖాయేలు దేవదూత యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అదేందయ్యా నేను తిరిగి లేచినని మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమి, నయోమి, మరియలు ఇంకొక 3-4 నా సమాధి దగ్గరకు వచ్చినప్పుడు సమాధిలో ఉండి సమాధి ఖాళీగా ఉంది, ఆయన లేచున్నాడని నువ్వేగా చెప్పింది, మిఖాయేలు దేవదూతగా చెప్పింది, మరి మళ్ళీ అడుగుతావేంటి నువ్వు వెళ్ళిన పని పూర్తయిందా అని అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనందరం దేవదూతం. దేవునికి స్తోత్రం. మనందరం మనందరం ఏక స్వరంతో అంటున్నాం. ఏమనంటున్నాం? పొయ్యిను పని అయింది. ఇప్పుడు నువ్వు భూలోకానికి వెళ్ళి భూలోకంలో నువ్వు చేసిన కార్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే బాధ్యత ఒక వార్తాపత్రిక వాళ్ళకి చెప్పినవా? అంటే పేపర్లో ప్రతిరోజు నేను చచ్చిపోయాను తిరిగి లేచాను రాబీయడానికి పేపర్లో చెప్పొచ్చినవా అంటే చెప్పలేదండి ప్రభు. దేవునికి స్తోత్రం. మనందరం అడుగుతున్నాం, ఇప్పుడు దేవదూతలందరూ అడుగుతున్న ప్రశ్న, పోనీ టీవీలో ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినవా? నేను పుట్టినా, నేను దేవుణ్ణి, నేను చనిపోయినా, తిరిగి లేచినా, మనుషులందరి పాపం కోసం, మనుషులందరూ తెలుసుకోండి అని టీవీలో ఏమైనా ఆడించినావు ప్రభు అంటే ఈ లేదయ్యా. ఓ ఎంత పిచ్చోడేంటి ప్రభా, ఏమనుకోవద్దు కానీ ఎంత అనాలోచనగా వచ్చినట్టు ప్రభా. అనాలోచనగా వచ్చినవేంటి? నీకు కొంచెం కూడా ఆలోచన లేదు తెలుసా? ఒకవేళ నువ్వు చనిపోయి తిరిగి లేచిన విషయం ఎంతమందికి తెలిసి చెప్పు అంటే, అయ్యా ఎంతయ్యా 12 మంది నా వెంట తిరిగిన 12 మంది నా వెంట తిరిగిన వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చా కానీ నాకు ఎవరు లేరయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఓ ప్రభువా, ఇప్పుడే పొరపాటు చేసినట్టు ఇంకో పొరపాటు మళ్ళీ చేసినవా? 12 మంది ఉన్నారు. పేతురు ఏమన్నా సౌమ్యుడా? ఆయన చిన్ననాటికి అబద్ధం ఆడుతున్నావు, అవునే కదా? నువ్వు ఎవరో తెలియదని నిన్ను చెప్పే ముందు 3 సార్లు అబద్ధం అనింది ఎవరయ్యా? ఈ పేతురు నమ్ముకొని నువ్వు పరలోకానికి వచ్చినావా? పోనీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత తోమ వచ్చింది నీ దగ్గరికి. తోమ వచ్చి ఏం చేసిండు? నీ కాయలు ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతా అన్నా లేదా? ఆయనకు అనుమానం. ఇంకొకడే సచ్చిండు నిన్ను అప్పచెప్పి, నువ్వు వాళ్ళని నమ్ముకున్నావయ్యా అంటే వాళ్ళని నా దిక్కయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ 12 మంది కనుక చెప్పకపోతే ఈ ప్రపంచంలో సువార్త అనేదే ప్రకటించబడదు. ఆ 12 మంది కనుక నోరు వెప్పకపోతే యేసుక్రీస్తు అని నేను భూమి మీదకి వెళ్ళినందుకు ఏ ప్రయోజనం లేదు. అయ్యో వాళ్ళని నమ్ముకుని వచ్చినావు ప్రభా, ఎంత అమాయకులు ఏంటయ్యా, అంత గొప్ప త్యాగం చేసి నువ్వు వాళ్ళని నమ్ముకుని వచ్చినవా అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇది కల్పించి రాసింది ఒక కథ అయినా ఇందులో చాలా అర్థం ఉంది. దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో పలానా టైంలోని పలానా సమయంలో మిమ్మల్ని మీరు ఏకాకిగా ఒంటరిగా తిరుగుతున్నప్పుడు మిమ్మల్ని పిలిచింది నేను, మీకోసం ప్రాణత్యాగం చేసింది నేను. ఇదిగో మీరు తప్ప మీ చుట్టాలకు ప్రకటించే వాళ్ళు నాకు ఎవరు లేరు అంటాడు ప్రభు ఈ రాత్రికాల సమయంలో. దేవునికి స్తోత్రం. మీరు తప్ప మీ స్నేహితులకు ప్రకటించడానికి నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకోలేదు అంటుంది యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. మీరు తప్ప నీ బంధువుల దగ్గరికి
మీరు తప్ప మీ చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పడానికి నేను ఎంచుకున్న సాధనాలు మీరే, ఇక వేరే వాళ్ళు ఎవరు లేరు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎంతకాలం మనం నోరు మూసుకున్నాం? ఆ రోజు 12 మంది కనుక నోరు మూసుకొని ఉన్నట్టయితే ఈ ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడేదా? సముద్రాలు ఈదుకుంటూ వెళ్ళారు. యేసు క్రీస్తు ప్రభు వచ్చారా బాబు, ఇక మనం దేనికి బానిసలుగా ఉండటానికి వీల్లేదు. పాపం మీద జయమిచ్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు. ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఆయన రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ప్రతి రోగం నుంచి, ప్రతి శాపం నుంచి, ప్రతి రుగ్మత నుంచి యేసు రక్తము మనల్ని విడిపిస్తుంది అనే సువార్త ప్రకటించి సముద్రాలు ఈదుకుంటూ వచ్చి మరి సువార్త ప్రకటించారు. చప్పట్లు కూడా దేవుడు ఈ రోజు దేవుడు మాట్లాడుతాడు. మనం ఆయనకి కృతజ్ఞత ఎలా చూపగలమంటే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తే ఆయన రుణం కొంచెమైనా తీరుస్తాం. నేను రాగలనమ్మా మీ చుట్టాలింటికి కానీ, మీ స్నేహితులింటికి కానీ నేను రాగలనా? నేను వచ్చి చెప్పగలనా? రఘు వచ్చి చెప్పగలుగుతున్నా? లేకపోతే సంఘంలో ఉండే వాళ్ళే సంఘం వాళ్ళ చుట్టాలకి తెలియకపోవచ్చు, అవునే కదా? అంటే మీ చుట్టాలందరికీ ప్రకటించే బాధ్యత ఎవరి మీద పెట్టాడు? ఎవరి మీద పెట్టాడు? ఎవరి మీద చెప్పాలి? అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. మీ చుట్టాలకి ప్రకటించే బాధ్యత. మీ చుట్టాల దగ్గరికి ఏ పాస్టర్ రాడు, ఏ ఎవాంజలిస్ట్ రాడు, ఏ సువార్థికుడు రాడు, ఏ అయ్యగారు రాడు. మీ చుట్టాలందరికీ మీరు సాక్షులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యం ఎవరు సెలవిస్తుందంటే, మొదటి యూదయలోని, తర్వాత సమరయలోని, తర్వాత భూదిగమంతములంతటి వరకు నాకు సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోని 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు. అయితే దేవుడు ఈ రాత్రికాల సమయంలోని కృతజ్ఞతగా మనల నుంచి ఏం కోరుకుంటే, మన జీవితాలు, ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్క సువార్తలాగా మారిపోవాలి. చెప్పటం దేవుడు మనమందరం మన జీవితాల్లోని 5వ సువార్తను చూపించాలి. క్రీస్తు సువార్తను చూపించాలి. అపోస్తల కార్యాల గ్రంథంలోని 28 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 28 అధ్యాయంలోని 28 అధ్యాయాలు యేసు క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత పరిచర్య చేసిన అపోస్తల సంబంధించిన పరిచర్య ఉంటే, యేసు క్రీస్తు ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనల్ని నుంచి కోరుకున్నాడు, మనమందరము కూడా 29వ అధ్యాయంగా మారిపోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. చెప్పట్లు కూడా దేవుని అయిపోతుంది. 29వ అధ్యాయంగా మనం మారిపోతే, ఒక్కొక్కలో ఒక్కొక్క క్రీస్తులు కాగలిగితే ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా సువార్త ప్రకటించడం ఈజీ. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే పేతురు జీవితం నుంచి మనం చూసుకుందాం. పేతురు జీవితం నుంచి మనము ఈ రాత్రికాల సమయంలో పేతురు జీవితం నుంచి మనం నేర్చుకుందాం పాఠాలు. అవసరం లేదు, నేను ఒక స్టోరీలాగా చెప్తాను. స్టోరీలాగా మొదట యోదయలోని, తర్వాత సమరయలోని, తర్వాత భూదిగంతముల మొత్తం మీద మనము సాక్షులుగా ఉండాలని. పేతురుతో కాదు, పేతురు ఒక్కడితోనే కాదు ఈ మాట చెప్తుంది, శిష్యులు ఒక్కడితోనే కాదు ఈ మాట చెప్తుంది, మనందరితో ఈ మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. 40 రోజులు వాళ్ళకి కనపడ్డాడు. 40 రోజులు కనపడిన తర్వాత జాగ్రత్తగా వినమ్మా ఈ మాటలు. ఎక్కడ దొరకవు, ఎవరు చెప్పడం కూడా. నా మనసులో ఉంచిన మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 40 రోజులు వాళ్ళకి కనపడుకుంటూ, వాళ్ళకి అనేక సూచనలు చూపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వెళ్ళవలసిన సమయం ఆసనమైంది పరలోకానికి. ఆ సమయంలోని దేవుడు వాళ్ళందరినీ పట్టుకొని ఒలీవ కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా 33.5 సంవత్సరాలు నేను మీకు అనేక సూచక్రియలు చూపించాను, మీరు నాకు సాక్షులుగా ఉండాలని ఆశపడ్డాను, మీరందరూ కూడా నా పరిచర్యను బాగుగానే చూశారు. ఇగో నేను చనిపోయాను, తిరిగి లేస్తానని చెప్పాను, లేచాను. అయితే నేను వెళ్ళవలసిన సమయం ఆసనమైంది. నేను వెళ్తున్నాను, మీరు వెళ్ళి ఇగో ఒక మేడ గదిలోని ప్రార్థన చేయండి. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తాను. అప్పుడు మీరు ఆత్మను పొందుకున్న వెంటనే యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు, అంటే భూ ప్రపంచం మొత్తం వరకు కూడా మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని ప్రభు ఒక మాట చెప్పి వాళ్ళు చూస్తున్నలోనే ఆకాశానికి ఆరోహణమైపోయాడు. దేవుని స్తోత్రం కలుగుగా. అయితే పేతురు ఏం చేశాడో ఇప్పుడు నేర్చుకున్నాం. ఎవరు? పేతురు. ఇంగ్లీష్ లో పీటర్ అంటారు.
పేతురు స్వభావం మీకు తెలిసింది. మనము ఈ మన జీవితంలోని కృతజ్ఞత కలవరముగా ఎలా ఉండాలో కొన్ని విషయాలు, మన జీవితాన్ని యేసుక్రీస్తు పత్రికగా మనం ఎలా మార్చుకోవాలో ఈ రాత్రికాల సమయంలో తెలుసుకున్నాం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరినీ పిలిచి, మరి ఆయనకి ఏమనిపించిందో ఏంటో నాకు తెలియదు కానీ బైబిల్ చదువుతుంటే అనిపించింది. ఇగో శిష్యులు రండి అన్న అన్నారు. వచ్చారు. వస్తే ఈయన ప్రార్థన జరుగుతుంటే నేనే చాలా మందిని అడిగాను, ఏమనుకుంటున్నారు ప్రార్థన గురించి? దొంగ బోధకుడు అనుకుంటున్నారా? సత్యబోధకుడు అనుకుంటున్నారా? పిల్లగాడు అనుకుంటున్నారా? అభిషేకం ఏమీ లేకుండా ఎందుకు చెబుతున్నాడు అనుకుంటున్నారా? బాప్తిస్మం ఇవ్వడానికి ఆయనకి ఏ అధికారం ఉందని అనుకుంటున్నారా? ఏ అధికారం ఉందని యేసుక్రీస్తును ప్రకటిస్తున్నా అనుకుంటున్నారా అని నేను చాలా మందిని అడిగితే నాకు వచ్చిన సమాధానాన్ని, అంటే ఆఫ్టర్ ఆల్ రఘువే ఇక్కడ పరిచయం జరుగుతుంటే ఏమనుకుంటున్నారు జనాలందరూ చెప్పుకున్నప్పుడు, మరి గొప్ప కార్యాలు చేస్తున్న యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుకుంటారు. ఆ రోజుల్లో చనిపోయిన శవాన్ని లేపుతుండవు, రోగాలతో ఉన్నవారిని స్వస్థపరుస్తుండవు, దయ్యాలను వెళ్ళగొడుతుండవు. ప్రతి సమస్య నుంచి యేసు నామము విడుదల కలిగిస్తున్న రోజులవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్ప గొప్ప మహాంతర కార్యాలు జరుగుతున్న రోజుల్లోని యేసు క్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు పిలిచాడు. మీరందరూ 12 మంది శిష్యులు అనుకోండి. నేను యేసు ప్రభు చూడండి కాకపోయినా కాసేపు అనుకోండి. నేను అంటున్నా, ఇంకా ఏమండి నా గురించి ఏమనుకుంటున్నారు? మరి అనుకునేమో ప్రభు ఆయన గురించి అనుకుంటో జనాలందరూ ఏమనుకున్నారో అడగాలనిపించింది ప్రభుకి. దేవునికి స్తోత్రం. అడిగిండు. ఏమని అడిగిండు? ఇవో శిష్యులారా, నా గురించి జనాలందరూ ఏమనుకున్నారయ్యా మీరు చెప్పనంటే వాళ్ళందరూ కొందరు ఇర్మియా అనుకున్నారయ్యా నీ గురించి అన్నారు. కొందరేమో ఏలియా అనుకుంటున్నారు నీ గురించి అన్నారు. కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను అప్పటికే చచ్చిపోయాడు, ఆ చచ్చిపోయిన యోహానే తిరిగి లేచాడేమో, అందుకనే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయని ఈ జనాలందరూ పొక్కొలలుగా అనుకున్నారయ్యా అన్నారు. అన్నవాళ్ళందరూ దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఏ మాట చెప్పినా కానీ పేతురు మాత్రం నిక్కచ్చుగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాక వాళ్ళు ఏ సమాధానం ఇచ్చినా నాకు సంబంధం లేదు కానీ ప్రభా నువ్వు క్రీస్తు అయినా ప్రభు నాకు బాగా తెలుసు అన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలిగినాక నాకు తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆనందించి వెంటనే అంటలో శబాష్ పేతురు, నువ్వు నా గురించి బాగా చెప్పావయ్యా, నువ్వు మంచోడు. దేవుడు నీకు బయలుపరిస్తేనే తప్ప ఎవరు ఈ మాట చెప్పలేదు. మనందరికీ దేవుడు బయలుపరిచాడు కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఈ సమయంలో ఇక్కడ ఉన్నా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని దృష్టిలో మనందరం ఉన్నాం. అయితే పేతురు, దేవుడు వాడిని నమ్ముతున్నావుగా? అయ్యా అసలు అందరూ తిరిగే లేదు, రెండో మాటే లేదు, నువ్వు దేవుడైన క్రీస్తు అని నమ్ముతున్నా అన్నాడు. అయితే నన్ను మనుషులందరూ కొన్ని రోజుల తర్వాత కొట్టి చంపి సిలువేసి అయ్యా నన్ను పాతి పెడతారు, నేను మరలా 3వ రోజు తిరిగి లేస్తానంటే ఇప్పుడు అప్పుడు అసలు రంగు బయటికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం మాట్లాడతారు ప్రభా? ఏంటి పిచ్చి పిచ్చుకుందా? నువ్వు చావటం ఏంటి? 3.5 సంవత్సరాలు ఎవరు తిరిగింది నేను చంపడానికా? అవసరమైతే నీ బదులు నేనైనా చత్త కానీ నిన్ను చావని అన్నట్టు. దేవునికి స్తోత్రం కలిగిన. బైబిల్లో ఉంది, నా సొంత మాటలు కావు, బైబిల్లోనే ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోని తీయొద్దులే, చదువుకోండి. ఒకవేళ చదువుకోవాలని అనుకున్న వాళ్ళు మత్తయి సువార్త 16వ అధ్యాయంలోని ఈ మాటలు ఉంటాయి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ మాట చెప్తుంటే ప్రభు వెంటనే ఏమంటాడు? సైతానా, అప్పుడే ఏమన్నావు భార్యోనా, నువ్వు మంచిగా చెప్పావు, దేవుడు నీకు బయలుపరిస్తేనే తప్ప నేను క్రీస్తుని ఎవరు నమ్మరు అని చెప్పి పేతురుని పొగిడి ప్రభు ఏమన్నాడు తెలుసా? సైతానా పో అంటే పేతురులోకి సైతాన్ వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన. మనం కూడా ప్రభు అని యమాస్తుతిస్తాం, యమామయంపరుస్తూ దేవుని గొప్ప చేస్తాం, కానీ అప్పటికప్పుడు అవిశ్వాసం వచ్చింది. సైతాన్ గాడు, దేవునికి స్తోత్రం కలిగిన. ప్రతి దానికి సైతాన్ గాడు అంటే సైతాన్ గాడు కూడా ఒకసారి ఒక ఆవట ప్రార్థనకే వస్తుందట. ఆటో ఎక్కిన కాడి నుంచి మొదలు పెట్టిందట ఫోన్ మాట్లాడుకుంటా యాడ్ బ్యాగ్ ఆటోలోనే మర్చిపోయింది. ఆ ఛార్జీకి డబ్బులు తీసి ఇచ్చింది, బ్యాగ్ మర్చిపోయింది. ప్రార్థన పోయి చూసుకుంటే ఇంకేముంటది? కొట్టడావాడు లేడు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏమైందంటే పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే
నా బ్యాగ్ పోయిందని సైతం గారు చూడండి ఎంతగా అంటే అయ్యగారు అంటాడు బాబు అమ్మా సైతాన్ గారి కనుక నేను చూడగలిగితే వాడి ఫీలింగ్ ఏంటో తెలుసా? వాడి ఫీలింగ్ ఏంటో తెలుసా? ఏమంటారనుకుంటారు మీరైతే? అయ్యగారి కంటే జరిగిన విషయం అంతా చెప్పింది. అయ్యగారు ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంటే ఆటోలోని నేను దిగి ప్రార్థనకు వచ్చిన తర్వాత బ్యాగ్ పోయింది అయ్యా ప్రార్థన చేయ సైతాన్ గారు చూడ ఎంత మోసం చేశాను నేను ఎంత అయ్యా అంటుందంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక సైతాన్ గారి కనుక ఆ సమయంలో మనం సైతాన్ గారి ఆవభావాలు మనం గమనిస్తే ఏనమ్మా ఫోన్ మాట్లాడింది నేనా? ఆటో దిగి అవగాహన నడిచి వచ్చింది నేనా? ప్రతి దానికి పనికిమాలలో నేను ఒక ఉన్నాయని ప్రతి దానికి సైతాన్ గారు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదంట. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. కొంతమందిని పడేయాల్సిన అవసరం నా సైతాన్ గారు వాళ్ళే పడిపోతారు. అవునే కదా? కొంతమందిని సైతాన్ గారు పాపం వాడు ఎన్ని చూస్తారు ప్రతి దానికి ఆడే ఉండగా కర్రుడు వాడే అంటవాను సైతాన్ గారు అంటే మన దృష్టిలో అదేగా నల్ల ఉండి తెల్ల జుట్టు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని మన దగ్గరకు వచ్చాడు. సైతాన్ అంటే ఆడేగా. వాడు ఎప్పుడు ఆ రూపంలో రాడు మనుష్య రూపంలో కానీ అందంగా కానీ వస్తుంది. దేవునికి స్తోత్రం. పాము ఎంత అందంగా ఉండకపోతే అవ్వ ఆడికి పడిపోతే అవునే కదా? పాము ఎంత అందంగా ఉండకపోతే వాడి మాటల్లోని మాయను కనుక్కోలేకపోయింది. సైతాన్ గారు ఎప్పుడు నల్లగుండి పల్లెట్టు వేసుకొని జుట్టు తెల్లగా వేసుకొని తెల్లంటికలు వేసుకొని తెల్ల డ్రెస్ వేసుకొని రాడు. ఎప్పుడు వాడు అందంగా మాయపుచ్చే వాడిగానే వస్తాడు మీ దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పేతురు కూడా అదే అంటాడు, ప్రభువా అలా జరగడానికి ఇప్పుడేగా ప్రభు అన్నావు క్రీస్తు అన్నావు అవునే కదా? నేను దేవుడు అన్నావు దేవుడు చెప్పిన మాట అబద్ధం అడిగితే ఎప్పుడైనా? మరి ఇదేంటి నేను చచ్చిపోతా అంటే పేతురును వద్దంటున్నావు అంటే సైతాను అప్పటికప్పుడే పేతురులోకి దూరి యేసు క్రీస్తు ప్రభు చనిపోకపోతే ఆయన చనిపోయి తిరిగి లెగ్గకపోతే ఎంత గొప్ప రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేయబడదు. కాబట్టి అది మనకి బాగా తెలుసు. అందుకని అంటున్నాడు నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు అంటాడు పేతురులోకి. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే పేతురు అక్కడ ప్రకటించడానికి సిద్ధంగా లేడు. యూదా మొత్తం మీద నేను చనిపోయి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత యూదులందరికీ ప్రకటించాలి పేతురు అంటే అసలు నువ్వు సావటానికే వీల్లేదు అన్నాడు పేతురు అక్కడ. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా ఎక్కడో ప్రభు చచ్చిపోయాడు కదా. ఏడవ ఇజ్రాయేల్ దేశంలోనట ఏడవ యూదులట 2000 సంవత్సరాల క్రితం అట చచ్చిపోయింది. మనకి ఎందుకు చెప్పు ఆయన గురించి అనుకోవట్లేదు చాలా మంది. ఒకవేళ మన కుటుంబంలోని ఎవరో ఒకరు అంత ప్రాణ త్యాగానికి ఒడిగడితే మన ప్రాణం ఆగిద్దామా? మన ఇంట్లో ఎవరైనా ఒక గొప్ప పని చేసుకుంటూ నిన్న రాజ్యపతి ఆయనే నాకు బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత చాలా గొప్ప కార్యం చేసిన ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు చాలా మంది సినీ నటులు వాళ్ళ అన్నయ్య ఏమంటారంటే ఆయన నడిపించిన ప్రతి పని ఆగిపోవడానికి వీల్లేదు, మా తమ్ముడు చేసిన ప్రతి పనిని కూడా తదనంతరం మేము కొనసాగిస్తామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే వాళ్ళ తమ్ముడు చనిపోయారు కాబట్టి ఆ మంచి పనులన్నీ అవి అక్కడితోనే ఆగిపోవడానికి వీల్లేదు, మేము కూడా సహాయం చేస్తామని అందరూ వస్తున్నారు ముందుకి. 1800 మందిని చదివించాడు, 48 స్కూళ్ళు కట్టించాడు, 16, 18 అనాథాశ్రమాలు, 28, 24 వృద్ధాశ్రమాలు, ఇంకా ఎన్నెన్నో చేశాడు రాజ్పూత్. వాటన్నిటిని కొనసాగించడానికి ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది వచ్చారు. అయితే యేసుక్రీస్తు కూడా చాలా పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన జీవితం మొత్తం కూడా మన కోసం దారవచ్చుడు. ఆయన వదిలిపెట్టిపోయిన పరిశుద్ధ జీవితాన్ని మనం కొనసాగించాలని ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం. సాక్షిగా ఉందా ప్రభు? మన పేతురు ప్రభువా నువ్వైతే క్రీస్తువే కానీ చచ్చిపోవడానికి వీల్లేదంటున్నాడు పేతురు. దేవునికి స్తోత్రం. ఇదొక సంఘటన. అయితే ఇంకొక సంఘటన, యేసుక్రీస్తు ప్రభు రేపొద్దున చచ్చిపోతారు అనుకున్నప్పుడు మేడగది మీదకి ప్రభు తీసుకెళ్ళేది. మేడగది మీదకి తీసుకుని వెళ్ళి ఆయన పై అంగీని తీసేసి ఒక టవల్ని నడుము కట్టుకొని ఒక బకెట్తో నీళ్లు తీసుకొచ్చి శిష్యులందరినీ అలా కూర్చోబెట్టి ఒక ప్లేట్లో నీళ్లు పోసి శిష్యుల పాదాలన్నీ ఆ ప్లేట్లో పెట్టి ఈ బకెట్లో ఉన్న నీళ్ళన్నింటితోని ప్రభు ఆ పాదాలు కడుగుతాడు. ఎంత తగ్గించుకుంటూ చూడండి మన ప్రభు. మహాకాశాలు పట్టజాలిన ప్రభు మనిషి పాదాలు కడుగుతున్నాడు. ఎంత తగ్గింపున్న ప్రభుది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిష్యులు ఒక్కొక్కల పాదాలు కడుగుతా ఉన్నప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. పేతురు దగ్గరకు వచ్చింది వరుస. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గరకు వచ్చింది? పేతురు దగ్గరకు వరుస వచ్చింది. ప్రభువా
నువ్వు నా పాదాలు పట్టుకుంటావా? అవ్వ ఏమనుందా? నా పాదాలు పట్టుకుంటావు ప్రభా, నువ్వెక్కడా నేనెక్కడా? నా బ్రతికేంటి నీ బ్రతికేంటి? నువ్వేమో ముత్యాలు రతనాలు మేడలో తిరిగేవాడివి, నేనేమో ముళ్ళ కంపల్లో రాళ్ళలో బతికేవాడిని. నువ్వు నా పాదాలు పట్టుకోవడం ఏంటంటే ప్రభు అన్నాడు, పేతురు కొద్దిగా తొందరపడమా, ఇప్పుడు కనుక నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. అయితే ప్రభు అంటాడు, పేతురు అంటున్నాడు, అయితే స్నానం చెప్పాను. చూడండి, అప్పటికైనా అర్థం చేసుకుని మేలకొనవచ్చుగా. స్నానం చెప్పానంట పేతురికి. దేవునికి స్తోత్రం. అక్కడే అదే ఉంటుంది, తల మీద కూడా నీళ్లు పోయాయా అని అడుగుతాడు అనమాట. దానికి అర్థం మన భాషలో చెప్పాలంటే స్నానం చెప్పి అని అర్థం. కాళ్ళు కడగకపోతే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు పేతురు అని ప్రభు అంటే, అయితే నాకు స్నానం చెప్పాయా, నా కాళ్ళు కడుగు, నా చేతులు కడుగు, నా తల కడుగు, నా ఒళ్ళంతా కడుగు, నన్ను కడగటమే నాకు కావాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు కూడా సాక్షిగా దేవునికి ఉండాలంటే నువ్వు మొత్తం అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కడగబడాలి. ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞత చూపించాలని నీకు ఆశ ఉంటే ఈ రాత్రికాల సమయంలో నువ్వు కడగబడాలి. దేంట్లోని? యేసు రక్తంలో కడగబడాలి, యేసయ్య వాక్యంలో కడగబడాలి, ఆయన ప్రేమలో నువ్వు మునిగి తేరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం ఆయన సొత్తు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ పరిచర్యను ఉదమోటించుటేనా నియమమాయనే, నీ సన్నిధి పాడాలి నీ పరిచర్యను ఉదమోటించుటేనా నీ సన్నిధిలో పొందుకోరి స్నేహితుడా నా భాగ్యమో ఏమని వివరింతురా, ఏమని వివరింతురా, నా ధన్యత నా భాగ్యమో ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్తంలో కడగబడటం ద్వారా, ఆయన రక్తంలో కడగబడటం ద్వారా మనము దేవుని స్వార్థను ప్రకటించగలం. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు స్వార్థను ప్రకటించలేకపోతే ఆయన కృతజ్ఞత ఎప్పటికీ చూపించలేవు.
ఒకవేళ నువ్వు పరిచర్య చేయలేకపోతే ఆయన కృతజ్ఞత ఎప్పటికీ చూపించలేవు. ఒకవేళ నువ్వు ఆయన సన్నిధిలోని ఆయన రక్తం అనే ఆశ్చర్యమైన కోట కిందకి రాకపోతే నువ్వు ఆయన కృతజ్ఞత ఈ రోజు చూపించలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇగో సాధు సుందర్ సింగ్ అని సిక్కు కులంలో పుట్టి దేవుని కోసం రోషంగా బతికిన గొప్ప సేవకుడు మన భారతదేశంలోనే పుట్టాడు, సాధు సుందర్ సింగ్. ఆయన స్నేహితుడైన కర్తార్ సింగ్ గురించి ఎవరు వినుండరు. ఆయన పేరు కర్తార్ సింగ్. చాలా జాగ్రత్తగా వినండి, ఆయన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే అందరూ సాధు సుందర్ సింగ్ గురించి తెలుసుకుంటారు, కానీ కర్తార్ సింగ్ గురించి మనం తెలుసుకోవాలి. టిబెట్ అనే ప్రాంతంలోని మన భారతదేశంలోని హిమాలయ పర్వతాల్లో నివసించే ఒక ప్రజలు టిబెట్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి దేవుని పరిచర్యని, దేవుని సువార్తని ప్రకటించాలని ఆశ కలిగి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా నువ్వెందుకు సువార్త ప్రకటిస్తున్నావురా అని ఈ కర్తార్ సింగ్ ని పట్టుకొని ఒక రకమైన, దాని పేరు జింక అంటారు కదా, జింక దుప్పిని పట్టుకొని దాని చర్మాన్ని ఒలిసి ఈ కర్తార్ సింగ్ ని ఆ చర్మంలో పెట్టి కుట్టేస్తారు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభుని ప్రకటించకుండా ఉంటావా, నేను ఇందులో నుంచి తీసేస్తాను. యేసు క్రీస్తు ప్రభు దేవుడని ప్రకటించకుండా ఉంటావా, నిన్ను దీని నుంచి తప్పిస్తామని చెప్పి ఎంతమంది బెదిరించిన ఈ కర్తార్ సింగ్ మాత్రం నన్ను అన్నాడు. వేసి లోపల కుట్టేశాడు ఆయన. ఆ కర్తార్ సింగ్ ని ఆ చర్మంలో లోపలేసి కుట్టేసినప్పుడు అది రోజు రోజుకి దగ్గర అవుతా ఉంటది అనమాట. దానికి ఉన్న స్వభావం ఏంటంటే ఆ చర్మము ఎండిపోతున్న కొద్దిగా బిగుసుకుపోతా ఉంటది. అందులో ఉన్న మనుషులు ఎముకలు కూడా ఇరిగిపోయే అంత టైట్ అవుతుంది అనమాట ఆ చర్మం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కర్తార్ సింగ్ చచ్చిపోయే ఉంటాడు అని 3 రోజుల తర్వాత లోపల వేసిన వ్యక్తిని అందరినీ తీసుకుని వచ్చి కర్తార్ సింగ్ చచ్చిపోయేటప్పుడు ఆయన శవాన్ని వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్తామని ఆ కర్తార్ సింగ్ కుట్టు వేసిన ఆ కుట్టుని తెచ్చినప్పుడు కర్తార్ సింగ్ ఇంకా బతికే ఉన్నాడు. చప్పట్లు దేవుని స్తోత్రం. ఆ బిగుసుకుపోయిన ఆ చేతులతోని ఆ కాళ్ళతోని జాలిగా పడినప్పుడు ఆ ప్రజలందరూ కూడా చూసి, ఏ కర్తార్ సింగ్, నువ్వు యేసయ్యని ప్రకటించకుండా ఉంటావా, నిన్ను వదిలిపెడతా అని అన్నప్పుడు అలాంటి పరిస్థితులు ఉండి కర్తార్ సింగ్ చెప్తున్నాడు, అయ్యా నేను వచ్చింది భారతదేశం నుంచి. నా భారతీయులందరూ కూడా సతీ సాగమనం అని ఒకటి చేస్తారు, అది మీకు తెలియదు. ఎవరైనా భార్య బ్రతికుండగానే భర్త చనిపోతే ఆ భర్తతో పాటు భార్యను కూడా చిత్తి మంటల్లో తగలబెట్టే ఒక గౌరవప్రదమైన సాంప్రదాయం ఉన్న దేశంలో నుంచి నేను వచ్చాను. భర్త చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడో తెలియని భర్త కోసమే భార్య ప్రాణత్యాగం చేస్తుంటే నా ప్రభు సజీవుడు, నా ప్రభువు మరణించి తిరిగి లేచిన వాడు, నా ప్రభువు పాపుల్లో చేరక పరిశుద్ధమైన వాడు, నాకంటే ముందుగా వెళ్ళిన ప్రధాన యాజకుడు, ఆయన కోసం నేను చావటానికైనా సిద్ధమే, నువ్వు మళ్ళీ గుట్టు అన్నాడు. చప్పటి కూడా దేవుడు భయపడతాం. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే అనంత ధ్వనులతో. ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే అనంత ధ్వనులతో. ఇక మూడవదిగా చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మనం ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, మనం ఆయనకి కృతజ్ఞతగా ఎలా ఉండాలి, మన జీవితాలే ఉదాహరణగా దేవునికి చూపించాలి. అరే ప్రార్థనకు వస్తున్నారు, వాళ్ళే బూతులు మాట్లాడుతున్నారు. అరే ప్రార్థనకు వస్తున్నారు, వాళ్ళే ఎదుటి వ్యక్తి మీద చాడీలు చెప్తున్నారు. అరే ప్రార్థనకు వస్తున్నారు, లోకంలో తిరిగే వాళ్ళకంటే నీచంగా బ్రతుకుతున్నారు అని మన గురించి సాక్ష్యం చెప్పడానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆ వ్యక్తి ప్రార్థనకు వెళ్తున్నాడు, ఆమె ప్రార్థనకు వెళ్తుంది. అచ్చు యేసయ్య పుట్టినప్పుడు యేసయ్య బ్రతికితే ఎలా బ్రతుకోడో అలాగే బ్రతుకుతున్నారేంటి వాళ్ళు? వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది? ఇది కాదా యేసయ్యకి మనం జీవించే కృతజ్ఞత? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య గారట ఆయన నోటితో చెప్తుంటే నేను విన్నా ఒక వీడియోలో. యేసయ్య గారు విజయవాడ వెళ్ళారట, హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ మీటింగ్స్ పూర్తి చేసుకొని ఒక్కడే, చాలా జాగ్రత్తగా వినండి. యేసయ్య గారి మీటింగ్స్ అయిపోయిన తర్వాత బస్సు ఎక్కిందట. బస్సులు ఎన్నో ఎక్కుదాం అనుకున్నాడు కానీ ఏది ఖాళీ లేదట. ఏ బస్సు అయినా ఎక్కుదామని పోతుంటే అందరూ గబగబా మీదకి వచ్చి గబుక్కుని ఎక్కుతుంటే ఈ చేతులు మోకాలు యేసయ్య గారు పొడుచుకోవడం వల్ల పాపం ఆయన సన్నగుంటగా పాపం ఉపవాసాలు చేసి పాప మనకెందుకు వచ్చి వాళ్ళని మంచిగా ఉన్నప్పుడు ఎక్కుదామని వెదలకుండా కూర్చున్నాడట. చివరి బస్సు అట యేసయ్య గారు. అయితే బస్సు ఎక్కితే డ్రైవర్ అన్నట ఒక్క సీటే ఉందయ్యా అన్నట. సరే ఏంటండి అది నా కోసం ప్రభు వచ్చిందేమో అని యేసయ్య గారు ఏం చేసిందంటే సరే అని బస్సు ఎక్కిందట. ఎక్కేసరికి ఆ సీట్లో ఎంత లావుడు కూర్చున్నాడ, 2 సీట్లు సరిపడ. మరి కండక్టర్ ఏమో ఒక సీట్ ఉందాయా అండో, ఈ సీట్ ఇదేనేమో పాపం. మరి ఆయన చూస్తేనేమో ఇంత లావుండో, మళ్ళీ ఏం కూర్చుంటే పాపం ఒకవేళ గట్టి మాట్లాడదాం కొడతనేమో. ఇది ఆయన ఫీలింగ్. ఎంతలా ఉండగా మరి 2 సీట్లు కావాలి ఆయనకి. జరగమందామా పాపం ఆయన ఇబ్బంది పడతారా అని చెప్పి పాపం సూర్యాపేట వచ్చేదాకా పాపం యేసయ్య గారు నుంచొని 3 రోజులు కూడా పాపం ఆయన నుంచోనే ప్రసంగం నిద్ర లేక కలిసిపోయి బస్ చెట్టు పట్టుకొని తన్నప్పుడల్లా ఎట్టి టూగులు ఆడుతున్నాడు యేసయ్య గారు. ఈ లడ్డోడు కింద నుంచి గమనెత్తిన ఉండగానే కూర్చోనట్లేదట. దేవుడికి స్తోత్రం. అయితే సూర్యాపేట ఆడంతోనే బస్ డ్రైవర్ చెప్పినట్ట, అమ్మ టీ లాగోరు కానీ సమోసాలు తినేవాళ్ళు కానీ బిస్కెట్లు తినేవాళ్ళు కానీ పోయి తినరంటే 10 నిమిషాలు బస్సు ఆగింది అన్నట. అందరు దిగారట మొత్తం మీద. పాపం ఏనట ఈ లడ్డు ఆయన దిగితే అక్కలేడుగా, అప్పుడైనా కాసేపు కూర్చుందాం అనుకున్నాడు యేసయ్య గారు. దిగలేదట. సరే నుంచుందో లే కానీ దిగేటట్లేడు. కిందకు పోదామని కిందకు పోయి చాయ్ తీసుకుంటాడు కానీ పాపం చాయ్ వేసిందట యేసయ్య గారికి. దేవునికి స్తోత్రం. దిగలేదు కదా పాపం, దిగలేడుగా అని చెప్పి 2 చాయలు కొనుక్కొచ్చి సార్ అన్నట. ఆయన జరగలేక కిటికీలో చెప్పి తీసిందట. టీ తాగుతూ అంటే తాగుతాయా అన్నాడు పాపం ఆశగా. తాగినంటే తాగిన తర్వాత మళ్ళీ 5 కప్పు అంటట. తాగిన తర్వాత సరే అని చెప్పి ఆ కప్పు తీసుకొని యేసయ్య గారు వెళ్ళి 2 కప్పులు ఆడబెట్టి ₹100 అయిందట. చెరువు పావులా ₹100 కొట్టి అందరూ పైకి ఎక్కారట. ఎక్కు నుంచుండట. మళ్ళీ నుంచుండట. పాపం జరగలేదట. ఆ లడ్డూడట పాపం చిన్నగా ఎట్టి జరిగి రా కూర్చో అన్నట. బాబు ఎంతే ఉందిరా అది, నేను ఆడ కూర్చుని వద్దురే అన్నట. మళ్ళీ ఒక్కసారి నువ్వు నిద్రపోయి టన్ను బట్టి నేను ఆడపోయి పడతా, నేను కూర్చున్నట్టే కూర్చోని పెట్టి లాగిండట. దేవుడికి స్తోత్రం. తప్పి మరి కూలబడ్డట. ఇక కూలబడ్డ చూడండి, ముందు సీట్లో 2 సంచులు ఉన్నాయట. సంచులు బయటికి తీసి జీడిపప్పును బెల్లం ఉందట 2 సంచులలో. దేవునికి స్తోత్రం కలుగుతుందట. సూర్యాపేట నుంచి గుంటూరు బస్సు డైరెక్ట్ గా గుంటూరు పోయేదాకా 2 బొత్తాలు ఇద్దరు అవదీస్తారట. దేవునికి స్తోత్రం కలుగుతుందట. గుప్పులు తీస్తున్నట్ట, చేతులు పడుతున్నట. అయిపోయిన మట్లోనే మళ్ళీ గుప్పులు లడ్డోడు చేతులు ఉంటుందిగా. మనుషులు అనుకున్నట్టు ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, ₹10 చాయ్కి కొన్ని ₹100 విలువ చేసే జీడిపప్పులు వెళ్ళని నాకు పెట్టినవయా. దేవునికి స్తోత్రం. చివరికి ఆ లడ్డూడు అంటట యేసయ్య గారు వెళ్ళే టైంకి దిగిపోతుంటాడట. నువ్వు క్రైస్తవుడువా అని అడిగినట్టు. చప్పట్లు దేవుడు నువ్వు క్రైస్తవుడువా అన్నట. ఎందుకంటే ఇంతకుముందు ఈ లడ్డోడు చాలా సార్లు ప్రయాణం చేస్తుండొచ్చు. ఇంతకుముందు అనేక సార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది నువ్వు ఒక్కడే 2 సీట్లో కూర్చుంటే అట్ట కొంచెం జరుగు అని ఎవరు అనుండ్రా. లెగిసిపో అవసరం అయితే నువ్వు ఒక్కరి కోసమే బస్సు వేసిన అనుకుంటున్నావు అని అనుండ్రా. కానీ యేసయ్య గారు అంత సుడిపడ్డా కానీ పాపం ఆయన ఎందుకు బాధ పెట్టాలి అని చెప్పి సూర్యాపేట వెళ్ళేదాకా నుంచునే ఉండి ఆ బస్సులో తిప్పలు పడుకుంటూ చూసింది ఈ లడ్డు. ఆయన గమనించాడు. అది ఒక్క మాట కూడా లేదా. టికెట్ తీసుకుంటే కదా ఫ్రీగా ఏమైనా ఎక్కిందా?
మనసులో పడ్డదానంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. దిగిపోయేటప్పుడు పిలిచి నువ్వు క్రైస్తవుడు అంటే ఈ రోజు మన జీవితాలు కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రోజు మనల్ని చూసిన వాళ్ళే, మనం ప్రవర్తించే విధానాన్ని చూసే వీళ్ళు క్రైస్తవులు, ఈయన క్రైస్తవుడు, ఈయన క్రైస్తుకి ప్రతినిధి, వీళ్ళు క్రీస్తులాగే మాట్లాడుతున్నారు, క్రీస్తులాగే ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క క్రీస్తు సైన్యంలో సైనికులు అని మన గురించి సాక్ష్యం వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చిట్టుకుని మాట్లాడకూడదు ఎవరిని, మనం తొందరపడి నిందేయకూడదు ఎవరి మీద, ఎవరో చెప్పిన మాటలు గబుక్కు నమ్మకూడదు. అది నిజమా అబద్ధమా తెలుసుకోవాలి. ఎవరి మీద తొందరపడి అపోహలుగా మాట అనకూడదు, ఎందుకంటే క్రైస్తవుల పద్ధతి కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పేతురు గారిని చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను. పేతురు గారి విషయంలోని ఎక్కడెక్కడ సాక్షిగా ఉన్నాడో ఆయన ఉండలేకపోయాడు, మనం ఉండాలి. చివరిగా కొర్నేలి అని యూదులు కాదు ఆయన, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మనకి కులాలు ఎలా అయితే ఉంటాయో ఆ ఇశ్రాయేలు దేశంలో జాతులు ఉంటాయి అన్నమాట. ఒక మనిషికి పుట్టిన పిల్లల సంతానం అంతా కూడా ఆ మనిషి జాతి పేరే పెడతారు, ఆ మనిషి పేరే జాతి అయిపోద్ది. అలా యూదా అనే ఒక ఆయనకి యాకోబు కొడుకు, మూడవ కొడుకు యూదా. ఆ యూదా జాతి అంతా ఆ మూల పురుషుడు, ఆయన ద్వారా వచ్చిన సంతానం అంతా యూదులు అంటారు. ఆయన సంతానంలోనే యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యూదులు వాళ్ళ వరకే పరిశుద్ధులు, మిగతా వాళ్ళందరూ పాపులు అని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. పేతురు ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు ఒక దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకొని కొన్ని రోజులు అయిన తర్వాత ఆకలి అవుతుందని కింద అడిగితే వాళ్ళందరూ అంటారు, కొద్దిగా టైం ఉందయ్యా వండుతున్నాం అంటే ఈ లోపు ఖాళీ గుంటం ఎందుకు లేని ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు పేతురు మేడ మీదకి వెళ్తే చాలా జాగ్రత్తగా వినండి. కొర్నేలి అని యూదుడు కాదు ఆయన, మనలాంటి వ్యక్తి, అన్యుడు. ప్రార్థన చేసుకుంటే దేవుడు తన దూతను పంపించి ఆయనతో మాట్లాడి, పలానా చోట పేతురు అని ఆయన ఉంటారు, ఆయన పిలిపించుకొని మీ కుటుంబానికి ప్రార్థన చేయించుకోండి, మీకు ఆశీర్వాదం అని చెప్పి కొర్నేలికి దేవుడు చెప్తారు. దేవునికి స్తోత్రం. పేతురు కోసం ఈ కొర్నేలి అని ఆయన మనుషులు పంపిస్తారు. పేతురు వెళ్ళిన సమయానికి మేడగది మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు పేతురుకు ఒక దర్శనం వచ్చింది. మేడగది మీద నాలుగు వైపులా చెంగు పట్టుకొని ఎవరో దింపుతున్నట్టు ఆ చెంగులోని అనేక రకాల జంతువులు ఉన్నాయి. భూమి మీద ఉండే ప్రతి జంతువు అక్కడికి పేతురు ముందుకి దింపి, పేతురు నీకు ఆకలి అవుతుంది కదా, వీటిలో దేన్నైనా నువ్వు చంపుకొని తిను అన్నాడు. అయితే పేతురు అంటాడు, అదేంటి ప్రభువా, అపవిత్రమైనవి కదా ఈ జంతువులన్నీ, వీటిని నేను ఎలా తినమంటావు అని అన్నాడు. అపవిత్రమైనది ఏది లేదు పేతురు, నేను పరిశుద్ధపరిచా కదా, నీవు తిను అంటాడు. లేదు ప్రభువా నేను తిన్నాడు పేతురు. అయితే ఈ చెంగు ఎలాగైతే వచ్చిందో ఏమీ తినకపోతే పేతురు అలాగే పైకి వెళ్ళిపోతే కొద్దిసేపటికి ఆ అన్యుడైన సీమోని దగ్గర, ఆ కొర్నేలి దగ్గర నుంచి మనుషులు వస్తారన్నమాట. వచ్చి దేవుడు నిన్ను నా యజమానుడి దగ్గరికి తీసుకురమ్మని పంపించాడు అంటే పేతురు ఆలస్యం చేస్తున్నాం పోకటానికి. ఎందుకంటే అన్యులు కదా, అన్యులకి సువార్త ప్రకటించడం ఏంటి? మనం కూడా చాలా మంది అనుకుంటాం, వాళ్ళకి సువార్త చెప్పడం ఏంటి, మనం అసలు వాళ్ళకి మనం పోవటం ఏంటి, అసలు వాళ్ళతో మనకి సహవాసం ఏంటి, వాళ్ళేంటి వాళ్ళ బతికేంటి అనుకుంటా. అవునా కదా? దేవుడు అన్న ప్రతి ఒక్కరి దగ్గరికి మనల్ని పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు ఆ రోజు సరిహద్దు తీసుకొని మా వాళ్ళ వరకే చెప్పాలి, నేను బయట వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు అని పేతురు గీత తీసుకొని ఉంటే ప్రభు ఆ రోజు దర్శనం ద్వారా చెప్తున్నాడు, నువ్వు ప్రతి చోట నాకు సాక్షిగా ఉండాలి, నీ క్రియలు ప్రతి చోట వివరించాలి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ క్రీస్తుకు ప్రతినిధిగా నువ్వు నిలవాలి. అలాగైతేనే నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలి నీవు. లేకపోతే నువ్వు ఏనాడు క్రైస్తవురాలు కాలేవు. యేసు క్రీస్తు కృతజ్ఞత చూపించిన దారిగా నువ్వు ఉండలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, మనం కృతజ్ఞత జీవితాన్ని కలిగి యేసయ్యని మన జీవితాల్లో చూపించకపోతే మనకంటే దౌర్భాగ్యం ఏమీ లేవు. ఎందుకంటే ఇద్దరు స్నేహితులు ఉన్నారు, నేను ముగిస్తాను, టైం అవుతుంది. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఒకళ్ళు క్రైస్తవుడు, ఇంకొకడు క్రైస్తవేతరుడు. ఇంతకుముందు చెప్పారనుకుంటా, మళ్ళీ చెప్తాను అవసరం అయితే. క్రైస్తవుడు కాడైనా చచ్చిపోతారు ఒకరోజు,
చచ్చిపోతాడు. క్రైస్తవుడైన స్నేహితుడికి ఆవేదన, ఆందోళన, అదొక బాధ. స్నేహితుడు చచ్చిపోయాడే అని చెప్పి ఆ క్రైస్తవుడైన స్నేహితుడు పడుకుంటే ఈయన కళ్ళలోని నరకం నుంచి ఒక లెటర్ వచ్చినట్టు ఈయన కళ్ళ వస్తూ ఉంటది. ఇక్కడ ఎంత మంటలు ఉన్నాయో నీకు తెలుసారా? నేను కాలిపోతున్నారా? నేను పారిపోవడం కుదరట్లేదురా? నాతో పాటు అనేక మంది కాలుతున్నారా? యేసు క్రీస్తు నిజమైన దేవుడని ఒక్క రోజైనా ఎందుకు చెప్పలేదురా నాకు అన్నాడు ఆ లెటర్లో. చనిపోయిన క్రైస్తవుడు కదా, క్రైస్తవుడు కదా, నేను క్రైస్తవుడు అనుకోండి, నా స్నేహితుడు అన్యుడు అనుకోండి, ఆడు చచ్చిపోయాడు, నేను పడుకున్నాను, నాకు కలొస్తుంది, నరకం నుంచి ఒక లెటర్ వచ్చినట్టు, ఆ లెటర్ నా స్నేహితుడు రాసినట్టు, ఆ స్నేహితుడు రాసిన లెటర్లో ఇలా ఉంది, ఒక్క రోజైనా యేసు క్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకో, నీకు పరలోకం ఉంటది, నరకం అంటే ఎలా ఉంటది, అరే అగ్నిలో పడిపోతామని నీకు ముందే తెలుసు కదరా. ఆదివారం మన సినిమాకి వెళ్దామంటే వచ్చేవాడు కాదు, ఎక్కడికైనా బయటికి షికారుకి వెళ్దామంటే ప్రార్థన ఉందనేవాడివి. ఎప్పుడైనా ఆ ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావో, అక్కడ ఏం మాట్లాడుతున్నావో, అక్కడ ఏ వేటి గురించి నీకు చెప్తున్నారో ఒక్కసారైనా చెప్పుంటే ఈ వేదన నేను తప్పించబడేవాడే కదా. సినిమా బాగుందంటే ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత సినిమాకి తీసుకెళ్లేవాడివి, సినిమా బాగుందిరా అని. పైన విమానం పోతా ఉంటే అరే విమానం పోతుంది, కింద నుంచే పోతున్నాడు పిలిచి మరీ చెప్పేవాడు. ఎక్కడైనా భోజనాలు మంచిగా పెడుతున్నారంటే వెంట తీసుకుని వెళ్ళేవాడు ఇంటికి వచ్చి మరి. అరే ఈ నాశనం అయిపోయి 2-3 రోజులుండే ఆనందం వాటి కోసమే ఇంత పరుగులు పెట్టి అన్నిటి దగ్గరికి తీసుకెళ్ళేవి, పరలోకానికి నన్ను తీసుకెళ్లాలని నీకు అనిపించేదారా? ఇంత ద్రోహం చేస్తావారా నాకు? ఇంత మోసం చేస్తావారా నన్ను? ఈ నరక వేదన నుంచి నేను తప్పించబడనట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. నిజమే, ఇది నేను తప్పించబడటం అసాధ్యం. అయితే ఇంకా మరి కొంతమంది స్నేహితులు ఉన్నారా, వాళ్ళకైనా ప్రభు గురించి చెప్పరా అని ఏడుస్తూ ఉన్నాడు నరకంలో ఉన్న స్నేహితులు లెటర్లో. దేవునికి స్తోత్రం. నాకు మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో వాక్యం ఉన్న తర్వాత కోపం వచ్చింది. ఎందుకంటే నాకు 18 సంవత్సరాలు వచ్చిన దాకా వాక్యం ఏంటంటుంది, యేసుక్రీస్తు నిజమైన దేవుడు తెలియదు. ఒకవేళ నేను ఖమ్మం వెళ్ళి మా బావగారి ద్వారా రక్షణ కనుక పొందకపోయినట్టయితే, ప్రభు ఆ వాక్యాన్ని నాకు వినిపించకపోయినట్టయితే, నేను ఇప్పుడు కూడా అన్యుడిగానే ఉండేవాడిని. నేను నరకానికి అనుకునేమో. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతో మంది నాతో ప్రేమగా మాట్లాడారు, నాతో అవసరం ఉన్నప్పుడు అవసరాలు నాతో తీర్చుకున్నారు, నేను వాళ్ళ సహాయానికి ఉన్నప్పుడు వాళ్ళు నా అవసరాలు తీర్చారు. అరే ఎన్నిసార్లు సంభాషణ జరిగిన ఒక్క రోజున యేసుక్రీస్తు గురించి చెప్పరా? నాకు అందుకే కోపం వచ్చిందనమాట. ఇగో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరితో చెప్తున్నాను, మీ చుట్టాలు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ చుట్టుపక్కల ఉన్న ఎవరు నరకానికి వెళ్ళడానికి వీలు. దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నాను, యేసు క్రీస్తు సువార్త ప్రకటించడానికి, మీ చుట్టాలందరికీ ప్రకటించడానికి మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీ స్నేహితులకి చెప్పడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీ ఇరుగు పొరుగు వారికి చెప్పడానికి మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఒకవేళ ఎప్పటి వరకు ఎవరికైనా సువార్త చెప్పలేదేమో, మా ప్రార్థనకి రండమ్మా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే నరకం నుంచి తప్పించబడతారు, మీరు పరలోకానికి చేర్చబడతారు అని చెప్పి ఇప్పటి వరకు మీరు ఎవరితో చెప్పలేదు, ఎవరితో చెప్పకపోతే ఇప్పుడు నుంచి మొదలు పెట్టండి. మనం ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క స్వార్థగా మారాలి. దేవునికి స్తోత్రం. మనం ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క అపోస్తల కార్యాలు 29వ అధ్యాయంగా మన జీవితాన్ని మనం మార్చుకోగలిగితే ఈ క్రైస్తవ్యాన్ని ఆపటం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చూపించే వారుగా మనము దేవుడికి సాక్షులుగా ఉండాలి. ఎలా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. మనం దేవుడి గురించి ప్రకటించే ప్రతినిధులుగా ఉండాలి. దేవుడి ప్రేమను వెదజల్లే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకొక చివరి విషయం చెప్పారా ఉంటారు. చివరి విషయం చెప్తాను, ఇబ్బంది పెట్టండి. ఇది చెప్పేంతకనుకో మళ్ళీ ఒకసారి చెప్తే బాగుంటుందని గుర్తు చేస్తాను మీకు. ఒకరోజు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పి స్టేజ్ దిగి వస్తున్నారంట. ఒక యవనస్తురాలు 20, 21, 22 సంవత్సరాలు ఉన్న యవనస్తురాలు వచ్చి ఆ పాస్టర్ గారి దగ్గరికి,
మీరు ఇందాక చెప్పారు కదా వాక్యము, యేసు క్రీస్తు ప్రభు నమ్ముకోకపోతే నరకం అని చెప్పారు కదా, ఇది నిజమేనా అని అడిగాను. నిజమే అమ్మా, ఇది నిజమే, లేకపోతే నేనెందుకు చెప్తాను మైకు పట్టుకుని 8,000 మంది ఉందంటే, ఇది నిజమేనా, అబద్ధం అనట్లేదు కదా నువ్వు అంటే, నిజమే అమ్మా, యేసు క్రీస్తు ప్రభు పాపుల కోసం మరణించాడు అని చెప్పారు. అయితే ఆమె అనేది పాపుల కోసం యేసుక్రీస్తు మరణిస్తే ఇంకా ఈ లోకంలో పాపం ఎందుకు చెప్పు అంది. నిజమే కదా, భలే ప్రశ్న అడిగిందమ్మా. యవనస్తురాలైనా పాపుల కోసం యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించి మరణిస్తే పాపం ఈ లోకంలో ఇంకా ఎందుకు ఉంది, పాపం ఎందుకు పెట్టలేకపోతుంది, పాపం చేస్తున్న మనుషులు ఇంకా తిరుగుతూనే ఉన్నారు కదా, ఎందుకు ఈ పాపం అంతా ఇలా విచ్చలవిడితనంగా చేస్తున్నారు మనుషులందరూ? యేసుక్రీస్తు ప్రభు నిజంగా మీరు చెప్పింది పాపం కోసం మరణించి రక్తం చిందించినట్లయితే పాపం ఎందుకు ఇంకా ఈ లోకంలోని చల్లరేగిపోతుంది అని అడిగింది. ఈ పాస్టర్ గారికి సడన్ గా సమాధానం దొరకదు. కాసేపు కళ్ళు మూసుకుని, ప్రభువా దీనికి సమాధానం నేను చెప్తే సరిపోదు, నువ్వు జ్ఞానం ఇచ్చి చెప్పాలయ్యా అని కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని కళ్ళు పైకెత్తి చూశారనమాట. చూస్తే 2 చెట్ల మధ్యలో ఒక బ్యానర్ కనపడదు ఆయనకి. అదేం బ్యానర్ అంటే పోలియో బ్యానర్. పోలియో బ్యానర్ కనపడితే ఈ పాస్టర్ అడుగుతారు ఆ అమ్మాయిని, అమ్మా పోలియోకి వ్యాక్సిన్ కనుక్కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడిగారు. దగ్గరగా అవుతుందండి, ఒక 10 సంవత్సరాల దాకా అవుతుందంటే, మరి పోలియో ఈ లోకంలో లేదంటారా అంటే, ఎందుకు లేదు, పోలియో వచ్చి కాళ్ళు పడిపోయి ఉన్నారు, చేతులు పడిపోయి ఉన్నారు, పోలియో ఒక్కనే ఉందంటే, అదేంటి వ్యాక్సిన్ కనుక్కుంటే పోలియో పోవాలిగా, పోలియో ఇంకా ఎందుకుంది, వాళ్ళు వేసుకోవట్లేదయ్యా పోలియో చుక్కలు, అందుకే వాళ్ళకి వస్తుంది అని అన్నారు. అంటే యేసు రక్తం కూడా ప్రతి ఒక్కరి కోసం పాపం కోసం చిందించబడిన రక్తము, అది పాపానికి ఒక వ్యాక్సిన్. దేవునికి స్తోత్రం. అది ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకు పాపం జరగబడదు. ఒకవేళ జరగబడినా వాళ్ళని ఏమి చేయలేరు. యేసు రక్తం అనేది పాపానికి వ్యాక్సిన్. దాన్ని వేసుకోకపోతే నేను మాత్రం ఏం చేశాను, అందుకే పాపం చేసే మనుషులు పెరిగిపోతున్నారు, యేసు రక్తం కిందకి రావట్లేదు కాబట్టి అన్నాడు. వెంటనే మోకాళ్ళ మీద పడి ఏడుస్తా ఉంది. ఈ పాస్టర్ గారు అనుకున్నట, అబ్బా చెప్పిన సమాధానానికి అమ్మాయి కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుంది, మారిందిరా మనిషి అనుకొని మీద చెయ్యతే పెళ్ళని కొట్టిందట, ఆ చేతిని కొట్టి ఏడుస్తూ ఉందట. యు క్రిస్టియన్స్ ఆర్ చీటర్స్ అన్నట. అదేంటమ్మా అంత మాట అన్నమాట, ఏడుస్తూ ఉంది. తన పక్కన వచ్చిన స్నేహితురాలు చెప్తుంది, పాస్టర్ గారు సరిగా 3 నెలల క్రితం ఈ అమ్మాయి పెళ్లి కావాల్సింది. పెళ్లి కార్డులు పంచుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న వచ్చే దారిలో యాక్సిడెంట్, 2 చచ్చిపోయారు. ఈ అమ్మాయికి ఎవరు లేరు. ఒకవేళ మీరు చెప్పిన స్వార్థే నిజమైతే, ఒకవేళ మీరు ప్రకటించినట్లు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో ఎవరైతే కడగబడరో వాళ్ళందరూ కనుక నరకానికి వెళితే వీళ్ళ అమ్మ నాన్న నరకంలో ఉన్నారు సార్. ఇప్పుడు మీ క్రైస్తవులందరూ కూడా చీటర్స్ అని జరుగుతుంది. ఎందుకంటే నా బంధువులు ఎంతో మంది నా ఇంటికి చాలా సార్లు వచ్చారు, యేసుక్రీస్తు నమ్ముకోండి పాపాలు క్షమించబడతాయి, ఆయన రక్తాన్ని ఆశ్రయించండి మీరు పరలోకానికి చేరతారని ఏ ఒక్కరూ చెప్పలేదు. ఎంతెంత దిలిపోయారు కానీ అందట. నిజమే, అవునే కాదు. నాతో కలిసి తిరిగిన నా స్నేహితులు, మా నాన్నతో కలిసి తిరిగిన మా నాన్న స్నేహితులు, మా అమ్మతో కలిసి తిరిగిన మా అమ్మ స్నేహితులు ఎంతో మంది ఉన్నా కానీ ఒక్క రోజు కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఎక్కడున్నారు? నరకం. ఆ పాపలాగా మన చుట్టాలు, మన బంధువులు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన స్నేహితులు, మన వారు ఎవరు కూడా బాధపడటానికి వీల్లేదు. అందరం కూడా ప్రతి ఒక్కరికి ప్రేమ సువార్తను ప్రకటిద్దాం. ఇదే కృతజ్ఞత, అవునా కదా? యేసయ్యకు మనం చూపించే కృతజ్ఞత ఏంటంటే, ప్రభువా నేను నిన్ను ప్రకటించుకుంటున్న జీవితాన్ని గడిపానయ్యా అని చెప్పటమే మనం చూపిస్తున్న కృతజ్ఞత. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి కృతజ్ఞత కలవారమై మనము దేవుణ్ణి చూపించాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఆయన వెలికిలో వర్ధన చేయుగాక. ఆమె అందరూ ప్రార్థన